మైనార్టీల పట్ల వివక్షత చూపుతున్న కూటమి ప్రభుత్వం అనైతిక విధానాలపై గళమెత్తిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మైనారిటీ ఐటీఐ కళాశాలను మరియు బాల బాలికల వసతి గృహాలను తక్షణమే ప్రారంభించాలి. అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలపై తక్షణమే చర్యలు ఆదేశించాలి. అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్లోని 4 షాపులను 36 లక్షలకు అమ్ముకున్న కూటమి నాయకులపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ముస్లిం ఖబర్స్థాన్లను సైతం వదలని కూటమి ప్రభుత్వం. ఇసప్పాలెంలో పంచాయతీ పరిధిలోని సాయినగర్ నందరి వంకాయలకుంట వారి చెరువు ఆక్రమణను తక్షణమే అడ్డుకోవాలి. మైనారిటీ ముస్లిం సోదరుల హక్కులను కాలరాస్తూ వారి పట్ల వివక్ష చూపుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్న కూటమి ప్రభుత్వ అనైతిక విధానాలపై నిరసన తెలియజేస్తూ మైనారిటీ సోదరులకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారికి వినతిపత్రం అందజేసిన డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలెక్టర్ ఆఫీస్ కి అంజుమన్ కాంప్లెక్స్ ల విషయం మీద మాట్లాడడానికి కలెక్టర్ గారికి దాని మెమరాండం ఇచ్చాను. ఏమిటంటే అంజుమన్ కాంప్లెక్స్లు సార్ 72 మందికి ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ అలాట్మెంట్ చేస్తామని చెప్పి మన ప్రభుత్వంలో మాటిచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కమిటీ లేదు. వాళ్ళు ఏమిటంటే అహ్లే సున్నత్ మజీద్ కమిటీ అని మజీద్ మీద ఏవైతే ఉన్నాయో అది కమిటీ కాదు, దాని మీద డబ్బులు వసూలు చేసి ఒకరికే 36 లక్షలకి 4 షాపులు అమ్మారు. బయట వాళ్ళకి ఇవ్వటం ఎంతవరకు సమన్వయం? ఏమిటంటే ముందు 72 షాపుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్తుని కోల్పోయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళకు మొదట 72 షాపులు కేటాయించిన తర్వాత మిగతా ఏమైనా ఉంటే దాన్ని ఒక్క బొట్టు ద్వారా వెళ్ళాలా. అది కాకుండా మేము 18వ తారీఖు డేట్ ఇచ్చాము, ఫలానా రోజు ఫలానా నెల మేము డేట్ ఇచ్చాము, మీరెవరు రాలేదు, అందుకని మేము ఇష్టానుసారం అమ్ముతాము అంటే దాని మీద మా సారు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చారు. కాబట్టి ఏవైతే 72 మంది ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళకు అవసరం ఉంటే, ఏమిటంటే మా గవర్నమెంట్ లో వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళని ఈ ఎవరైతే ఈ అహ్లే సున్నత్ జమాత్ మజీద్ అని చెప్తున్నారు కమిటీ, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని? మేము పోయినసారి తెచ్చి మీకు కట్టాము, వాళ్ళకి ఇప్పుడు అప్పులు కట్టుకుంటున్నాం, మాకు కొంత గడువు ఇవ్వండి అంటున్నారు. అది వినకుండా వాళ్ళు మేము డేట్ ఇచ్చాము అందుకని మేము అమ్మేస్తున్నాము అని పబ్లిక్ గా చెప్తున్నారు. మా స్వార్ ద్వారా కమిటీ మీద స్టే కూడా తెచ్చారు, అయినా కానీ దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. దీని మీద నివేదిక ఇవ్వాలని సార్ ద్వారా కోరుతున్నాను. నేను ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారైన శుక్లా గారిని అనేక మైనార్టీల యొక్క సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది, అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏమయ్యాయని చెప్పి ఈరోజు అందరూ కూడా మైనార్టీ సోదరులు అందరం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిది
ములకలూరు దగ్గర ఉన్న ఐటీఐ కాలేజ్. ఈ కాలేజీ యొక్క హాస్టల్స్ బిల్డింగ్ కేంద్రీయ విద్యాలయానికి టెంపరీగా కేటాయిస్తున్నామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ గారు. దీని మీద మేము స్పందిస్తూ మేము ఈరోజు డిమాండ్ చేసేది ముఖ్యంగా మైనార్టీల కోసం ఏదైతే నిర్మాణం చేశారో ఆ నిర్మాణాన్ని మైనార్టీలకే కేటాయించాలి. మైనార్టీల యొక్క ఐటీఐ కాలేజీ ఎమ్మటే ప్రారంభించాలి. అట్లానే హాస్టల్స్ కూడా మైనార్టీలు ఏదైతే అవకాశం ఉందో వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళల్లో చదువుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని వాళ్ళలో యొక్క ఆలోచన సరళి ఈరోజు మార్పు వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ తీసుకొచ్చిన 4% రిజర్వేషన్ వలన ఈరోజు మైనార్టీ సోదరులు ఎంతో మంది తమ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక చిన్న తురకపాలెం గ్రామం ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు ఆ గ్రామంలో 32 మంది డాక్టర్లు ఉన్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ తీసుకొచ్చిన 4% రిజర్వేషన్. 200 మంది ఇంజనీర్లు ఉన్నారంటే దానికి కారణం ఈ రోజు మరి వైఎస్ఆర్ తీసుకొచ్చిన రిజర్వేషన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఒక గ్రామాన్ని ఉదాహరణగా చెప్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు 34,000 మంది మరి మైనార్టీ ఓటర్లే ఉన్నారు. సో ఎంతమంది పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారో ఒకసారి ఆలోచించారు. కాబట్టి ఇమీడియట్ గా మీరేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు స్టార్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఎస్, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయినా సరే ఇంతవరకు ఎందుకు ప్రారంభించుకోలేదు? ఒక ఐటీఐ కాలేజీ కానీ హాస్టల్స్ ఎంతమంది కావాలండి? ఒక వార్డును, ఒక 2 కుక్కులు, 2 వాచ్మెన్లు ఉంటే వార్డును ఈరోజు హాస్టల్ స్టార్ట్ చేయొచ్చు. అయినా సరే ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మైనార్టీలకి న్యాయం చేసే కార్యక్రమం చేయట్లేదు. మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం, దయచేసి మీరు టెంపరీ అంటున్నారు. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కేటాయిస్తే దాని పర్మనెంట్ బిల్డింగ్లు ఇచ్చిందాక వాళ్ళు కదలరు. పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాలంటే కనీసం చిర్రలూరుపేటలో కేంద్రీయ విద్యాలయం కానీ సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి కానీ దాదాపు 6-7 సంవత్సరాలు పట్టింది పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టుకొని వెళ్ళడానికి. అప్పటిదాకా ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ వెళ్ళాలంటే మళ్ళీ టెంపరీగా వాళ్ళు వెళ్ళరు. మేము కోరేది ఏంటంటే అలాట్మెంట్ ముందే దయచేసి ప్రభుత్వ బిల్డింగ్స్ ఇంకా ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి, వాటిని మీరు పరిశీలించి ఈ యొక్క మైనార్టీలకు కేటాయించిన ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో అది మైనార్టీలకే చెందాలి, హాస్టల్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకటే చెప్తా ఉన్నాం, మేము మీరు ఈరోజు ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తామని ఈ రోజు కలెక్టర్ గారికి చెప్తాం. నా పేరు కరీముల్లా, ఎంఐఎం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అది ఉమ్మడి జిల్లా. అలానే ఒగ్గుడ్లో పనిచేశాను నేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒగ్గుడ్ల ఆస్తుల్ని ఏ రకంగా ఈ ఉమ్మడి కుటుంబం స్వాధీనం చేసుకుంటుందో అనేది మరి నూరే ఫాతిమా గారు అక్కడ గుంటూరులో అనేక ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలో శ్మశాన వాటిక తీసేది ముస్లింలది, మేము ఫ్లేమ్ ఓవర్ కడతాము అని చెప్పి లోకేష్ గారు చెప్తుంటే దాన్ని వ్యతిరేకించాల్సిన ఒగ్గుడు చైర్మన్ గారు ఎక్కడా మాట్లాడరు. అలానే ఇక్కడ ఒగ్గుడు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని కలెక్టర్ గారికి అనేక సార్లు ఎంఐఎంగా, వైఎస్ఆర్ పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తే కలెక్టర్ గారు దాని మీద ఎటువంటి నోరు విప్పరు. జిల్లా రిజిస్టర్ గారి కాగితాలు పంపితే మాకు సంబంధం లేదు, ఇవన్నీ చల్లవు, కలెక్టర్ గారి ద్వారాగా రావాలంటే కలెక్టర్ గారు ఈ రోజుకి ఆ మాట చెప్తే కలెక్టర్ గారు కూడా సిఓ ద్వారాగా తీసుకోమంటున్నారు. అంటే ముస్లింల పట్ల ఏ స్థాయిలో వాళ్ళు కుట్రలు పొందుతున్నారు, ముస్లింల ఆస్తులు లాక్కోవడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిసి ఎలా చేస్తున్నది, వ్యతిరేకంగా చేస్తున్నది. అలానే కేంద్రీయ విద్యాలయం కోసం అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయం ఆ రోజుల్లో అనుమతి తెచ్చుకున్నారు. మరి నర్సాపేట ప్రజలు, పల్నాడు ప్రజలు ఎంతో సంతోషించారు ఇంత మంచి కేంద్రీయ విద్యాలయం తెచ్చినందుకు. మరి ఆయనకి 1-2 సార్లు ఎమ్మెల్యే చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మరి ముస్లింల విద్యా హక్కులను కూడా లాక్కుంటుంది. దానికి వత్తాసు పలుకుతున్న ఇక్కడ స్థానిక నాయకత్వాలు, స్థానిక ఎమ్మెల్యే ఆయన కొత్తగా ఒక నాటకం వేశారు. మన తీసుకెళ్లి అక్కడ అందరిని కూర్చోబెట్టి నేను అడిగాను, నర్సాపేట ఎంపీ గారు దీంట్లో కుట్రలో భాగంగా ఎంపీ గారు నర్సాపేట సావులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు దీన్ని తీసుకెళ్లి అప్పచెప్పింది ఆయన అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు నర్సాపేటలో. తప్పకుండా లావు శ్రీకృష్ణదేవరాయలు గారి చేతి కూడా ఉంది దీంట్లో,
అక్కడ ముస్లింల ఆస్తే కావాలంటే ఎట్లా? ఇంకా ప్రత్యామ్నాయంగా అనేక ఉన్నాయి. స్థానిక ఎంఆర్ఓ గారు రాయపాడులో ఒక కాలేజీని చూపించారు, కేంద్రీయ విద్యాలయం ఇది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చని. కానీ కలెక్టర్ గారు స్పందించట్లేదు, మొండిగా వెళ్తున్నారు. కలెక్టర్ గారి పద్ధతి ఇంతవరకు కలెక్టర్ గారు అబుల్ కలాం ఆజాద్ తాలూకు దండ కూడా వెళ్ళేది ఇక్కడ. మరి అబుల్ కలాం ఆజాద్ గారు ఏం చేశారు పాపం? ఈ దేశానికి విద్యామంత్రిగా ఉండటమా, విద్యా హక్కుల్ని కల్పించడమా? అబుల్ కలాం ఆజాద్ మీద ఉన్న ప్రేమ మొన్న కలెక్టర్ గారిని పిలిపిస్తే మరి అక్కడ కూడా వచ్చి దండేయలేదు. వీటన్నిటికీ కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో కేంద్రీయ విద్యాలయాన్ని అక్కడి నుంచి తప్పక మార్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాను. हो जाओ तुम्हें भी